హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవిశాస్ వరల్డ్ అండ్ దిస్ ఇస్ ప్రియాంక. ఈరోజు మన ఛానల్లో నేను ఇక్కడ చికెన్ పకోడీ తయారు చేస్తున్నాను. ఈ చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి ముందుగా అయితే మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం నేను ఫస్ట్ ఇక్కడ చికెన్ అయితే కడిగి తీసుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే పసుపు, కొద్దిగా నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ని మంచిగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా కారం అండ్ అలాగే ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ కూడా వేసుకొని ఈ చికెన్కి కలుపుకున్నాను. అట్లాగే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే బియ్యం పిండి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా వేసి ఈ చికెన్కి ఇదంతా కూడా మంచిగా పట్టేలాగా ఈ చికెన్ అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని మీకు టైం ఉంటే ఒక 2 అవర్స్ లేదంటే ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లోనే అలాగే పెట్టేసేయండి. ఇక్కడ నేను స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నెలోకి మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ ఇందులోకి కొద్దిగా వేస్తూ మంచిగా వేయించుకోవాలి. ఇందులో ఏంటంటే నేను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకున్నాను. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుంది కానీ లోపల చికెన్ ఉడకదు. కొద్దిగా అలాగే కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకున్నాను. చూడండి, చాలా ఈజీగా మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.